వెళ్ళాము. కంటిన్యూస్ గా 3 గంటలు నడిచాము మేము. 3 గంటలు నడిచి అమ్మవారి ఒకటే మొక్కుతున్నా, ఏంటి అంటే విజయవాడలో ఉన్న నెక్స్ట్ ఇయర్ కంట నర్సరీ తీసుకోవాలి. మరి ఎంతమంది నర్సరీ నెక్స్ట్ ఇయర్ తీసుకోవడానికి ఓకే అండి. సూపర్. నా పేరు వచ్చేసి సవిత. నేను ఒక సిఏ వర్క్ చేసిన 8 సంవత్సరాలు. సిఏ అంటే ఇక్కడ ఏమంటారు అంటే గ్రూప్ రాస్తారు కదా, డాక్టర్ గ్రూప్స్. ఆ గ్రూప్ రాసే పని చేసిన నేను ఒక 8 ఇయర్స్ వర్క్ చేసిన. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బిజినెస్ ఇట్లాంటి బిజినెస్ ఉంటే నాకు తెలియదు. స్టార్టింగ్ లో ఒకసారి బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడం జరిగింది. మా డేటా సైన్స్ శ్రీనివాస్ సార్ నుంచి ఒకసారి వీడియో చాలా వీడియోలు చెప్తే ఏం చేసినంటే చాలా మంది ఇదే చేస్తారు. ఆల్రెడీ అప్పటికే నేను సీఏ వర్క్ చేస్తూ బట్టలు కుడుతున్నా. మా సార్ వచ్చేసి కంపెనీలో జాబ్ చేస్తూ ప్లస్ పిండిని రన్ చేస్తుండు. మనకి 4 చేతులు ఉన్నాయి, 4 పనులు చేస్తున్నాం. ఇంకో చేతు మనకు ఇంకెక్కడ నుంచి రాదు వదిలినా చెప్పిన. కానీ మా అప్లైన్స్ వదలకుండా మన ఇంతకు రేడియర్ సైన్సర్ ఒకసారి బిల్డర్ ఆఫ్ ఆనర్స్ ఈ ప్లాన్ అనేది సైన్సర్ నుంచి విన్న తర్వాత నాకైతే నిద్రపడలేదు. ఎందుకంటే ఫైనాన్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు. నాకు అట్లాంటి లైఫ్ వద్దనుకున్నా, కానీ అట్లాంటి లైఫ్ మా ముందరికి వచ్చింది. కానీ ఈ బిజినెస్ లో ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్ విన్నప్పుడు నాకు ఇందులో డబ్బు మాత్రమే అనిపిస్తాయి. ఎందుకంటే సీఏ జాబ్ ఇచ్చినప్పుడు నా దగ్గర ఒక 20 గ్రూపులు ఉంటాయి. 20 గ్రూపులు అంటే 200-250 మంది దాకా ఉంటాయి. అక్కడ కావాల్సిన 6 కదా. అవునా కదా? 6 చెప్తే అయిపోతుంది అనుకున్నాను. అనుకొని ఇక బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఇద్దరే వచ్చి ఏ కష్టం వచ్చినా సరే ఇద్దరే వచ్చి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. చేసుకుంటూ వస్తుంటే అపాయింట్మెంట్స్ అనేది కామన్. కాకపోతే మేము ఒకటే నమ్మినాం, అప్లైన్స్ కి చెక్కులు వస్తున్నాయి, అప్లైన్స్ కి కార్డులు వస్తున్నాయి, అప్లైన్స్ కి డబ్బులు వస్తున్నాయి, మనకు కూడా వస్తాయి. వాళ్ళెవరి నడిస్తే మనకు కూడా వస్తాయి అని చెప్పేసి గట్టి నమ్మకంతో అప్లైన్స్ ఏం చెప్తున్నారో అది వినము. బిలింగ్ సిస్టమ్ ఏది ఫాలో చేయమన్నారో అది ఫాలో చేస్తూ మేము ఇంత సక్సెస్ తీసుకున్నాము. అంటే చూడండి ఈ బిజినెస్ ఎంత విరాటిని సృష్టిస్తుంది. మాకు సెకండ్ హ్యాండ్ బైక్ మాత్రమే ఉంటున్నది. ఈ బిజినెస్ లో నాకు ముందు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజు ఇద్దరే కలిసి చాలా హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా 2 కార్లలో జర్నీ చేస్తున్నాము. ఒకటి 70 లక్షలు కాదు, ఒకటి 10 లక్షలు కాదు. ఇది ఎక్కడ సాధ్యం కదా, ఎక్కడ సాధ్యం కాదు. ఓన్లీ నర్సరీ అండ్ బిలింగ్ సిస్టమ్ వాడుకుంటే మాత్రమే సాధ్యమైంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయవాడ కనకదుర్గమ్మ శక్తి మొత్తం మీలకన్నా ఉంటది అనుకుంటే మీరు ఇంత కూల్గా ఉన్నారు. మేము ఇప్పుడే గుడికి పోయి వస్తున్నాం. బ్రహ్మోత్సవాలు అవుతున్నాయట, ఫుల్ రష్ ఉన్నారు. అయినా కానీ 3 గంటలు జర్నీ చేసి మేము అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినాము. ఇక్కడ కూడా ఇంత కూల్గా ఉన్నారు, మేము చాలా హాట్ ఉంటారు అనుకున్నాం. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి సింహాచారి అండి. బై ప్రొఫెషన్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ప్రైవేట్ ఎంప్లాయీ కాకముందు కూడా నేను వేరే అంటే నేను స్టడీ అయిపోగానే ఒక 2 సంవత్సరాలు స్కూల్లో టీచింగ్ కూడా చేశాను. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 1500 రూపాయలు. 1500 రూపాయలతోటి నా జర్నీ అనేటువంటిది స్టార్ట్ అయింది. స్కూల్ కాలేజ్ అయిపోగానే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అప్పటి వరకు బాగానే ఉంటుండే. కొంచెం నాన్న చనిపోయిన తర్వాత మొత్తం అప్ అండ్ డౌన్స్ అయిపోయినాయి. ఏదో ఒక పని చేసుకోవాలి, చదువు స్టాప్ అయిపోయింది, ఏదో ఒక పని చేసుకోవాలి. స్కూల్లో అదే ఊళ్ళో స్కూల్ లోపల విద్యా వాలంటీర్ ఖాళీ ఉంది అంటే దాంట్లో పోయి 1500కు 2 సంవత్సరాలు పనిచేసిన.
ఈ 1500 జీవితంలో సరిపోవు, ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనతోటి ఇంకా ఏం చేస్తున్నా, వేరే వేరే జాబ్ల కోసం ఆలోచన చేస్తున్నా, సెర్చ్ చేస్తున్నా. నాకు వేరే ఒక కంపెనీ లోపల ఒక సూపర్వైజర్గా ఒక జాబ్ వచ్చింది. దానికి సాలరీ వచ్చేసి ఆ కంపెనీలో ఫస్ట్ సాలరీ 4000 రూపాయలండి. 4000 రూపాయలతోటి నేను బ్యాచులర్గా ఉన్న 4000 చాలా హ్యాపీ ఉన్నాయి. ఎస్ఆర్ నోన్ బ్యాచులర్కి 4000 ఎక్కువనా కాదా? నేను చెప్పేది ఈ రోజు గురించి కాదు, ఒక 15 సంవత్సరాల కిందట ముచ్చట. అప్పుడు ఎక్కువనా తక్కువనా? సరిపోతాయా లేదా? నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి మంచిగా 4000 రూపాయలని. కానీ ఇంట్లో 4000 రూపాయలలో 3500 మా ఇంట్లోనే వేయాలి. నా దగ్గర ఉండేది కేవలం 500 నా ఖర్చుల కోసం. అట్లాంటి సిచ్యువేషన్ పోతూ పోతూ ఉన్నాం. దాదాపు అందులో పని చేయడం వల్ల దాదాపు 10 సంవత్సరాలు నేను దాంట్లోనే పనిచేసిన. 4000 రూపాయల జీతం కాస్త లాస్ట్కు 13,500 రూపాయలు అయిందండి. 10 సంవత్సరాలు పనిచేస్తే 4000 రూపాయల జీతం 13,500 అయింది. ఈ 10 సంవత్సరాలలో నా దగ్గర బైక్ కూడా లేకుండే కొన్ని రోజులు. మ్యారేజ్ అయింది మా ఇద్దరికి. మ్యారేజ్ అయిన తర్వాత మేము మా అత్తగారి ఇంటికి వెళ్ళాలి అన్నా కానీ మా దగ్గర బైక్ లేకుండే. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నాకు ఈరోజు నైట్ బైక్ కావాలి, నేను ఇట్లా వెళ్తున్నా, నేను మళ్ళీ మార్నింగ్ నీకు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని వీళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వ్యక్తిని. అలాంటి సిచ్యువేషన్ ఉంటుండే. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. కొన్ని రోజుల తర్వాత అదే కంపెనీలో ఒక వ్యక్తి బైక్ అమ్ముతా అంటున్నాడు కదా, ఇదే బైక్ నేను తీసుకుంటా అని చెప్పేసి 15,000 రూపాయలకు తీసుకున్నానండి. అది కూడా ఇన్స్టాల్మెంట్ లో ఇస్తా నీకు 15,000 రూపాయలు, ప్రతి నెల 5,000 రూపాయల లెక్కలు నీకు ఇస్తా అని చెప్పేసి 15,000 రూపాయలకు బైక్ తీసుకొని, సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొని ఆ 15,000 రూపాయల ఇన్స్టాల్మెంట్ లో 5,000 ఆయనకి ఇచ్చేసిన. అప్పటి నుంచి ఒక బైక్ వచ్చింది. బైక్ మీద మేము ఎక్కడ పోతుంటే అంటే ఏమైనా నేను ఎక్కడైతే జాబ్ చేస్తుంటే అక్కడికి, లేదంటే మా అత్తగారు వాళ్ళ ఇంటికి. అంతకంటే పెద్ద ఎక్కువ ఏం తెలియదు నాకు, రిలేషన్స్ ఏవి ఎవరు తెలియదు. అట్లాంటి లైఫ్ స్టైల్. సో అట్లాంటి లైఫ్ స్టైల్లో మేము లీడ్ చేస్తున్నాం. మేము లైఫ్ ఏదో మెల్లమెల్లగా గట్టిన అవుతున్నప్పుడు మాకు మా బాబు వచ్చిండు. ఇంకా ఏమంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మా బాబు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం తోటి ఫైనాన్షియల్ ప్రాబ్లం పెరుగుతున్నాయి. మైనస్లోకి వెళ్ళిపోతున్నాం. మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మేము కొన్ని రోజుల తర్వాత ఏం చేసినామంటే, ఏదో ఒక పని చేద్దామని చెప్పేసి మెల్లగా పిండి గిన్నె స్టార్ట్ చేసినాం. పిండి గిన్నె పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పేసి పిండి గిన్నె స్టార్ట్ చేసినాం. నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి, ఇంతకుముందు చెప్పింది కదా మా మేడం, 2 పనులు ఆమె కూడా చేస్తుండే. బట్టలు స్టిచ్చింగ్ చేస్తుండే, దాంతోపాటు డ్వాక్రా గ్రూప్లలో వర్క్ చేస్తుండే సిఏగా. అయిపోయింది, ఓకే రైట్. కొంచెం కొంచెం మెల్లమెల్లగా మా లైఫ్ అనేటువంటిది లీడ్ చేస్తున్నాం. కానీ ఎంతసేపు మైనస్లోనే రన్ అవుతుంది మా జీవితం. ఇట్లాంటి జీవితం ఉంటే కష్టం. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో మరి అక్కడ ఏమైనా ఫ్రీ ఉందా అంటే అస్సలు టైం ఫ్రీడమ్ ఉండేది కాదు. మార్నింగ్ పోవడమే నా చేతిలో ఉంటుండే, నైట్ ఏ టైంకి వస్తుంటే నాకే తెలియదు. అలాంటి లైఫ్ స్టైల్ ఉంటుండే. ఒక్కొక్కసారి అయితే మా బాబు బర్త్డే ఉంటుండే, మా బాబు బర్త్డేకి నేను ఉండకనే పోతుండే, వాళ్ళే బర్త్డే చేసుకుంటుండే. అంత సిచ్యువేషన్, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. అంటే టైం ఫ్రీడమ్ ఉండేది కాదు. దీంట్లో డబ్బులు రావట్లేదు. నేను కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు మా ఎండి ఎవరైతే ఉన్నారో ఆయనకి వెర్నా కార్లో తిరుగుతుండే, 15 లక్షల రూపాయల కార్లో. 10 సంవత్సరాల తర్వాత ఆయన మాత్రం BMW ఆడి అనేటువంటి కార్లు తీసుకుని, 1 కోటి రూపాయల కార్లు తీసుకొని తిరుగుతున్నారు. కానీ జీతాలు మాత్రం ఎప్పుడు అడిగినా కానీ లాస్లో ఉంది అంటున్నారు. ఇట్లయితే కాదు. దీంతో పాటు అడిషనల్ గా ఏదో ఒక పని చేయాలని ఆలోచన చేస్తున్నా. అప్పుడే ఆలోచన చేస్తున్న టైం లోపలనే శ్రీనివాస్ సార్ తోటి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఫ్యూచర్ లోపల ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నా అని చెప్పేసి చెప్పిన. సార్ ఒకరోజు టక్మన్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు అంటే కంపెనీలో ఉన్నా, బిజీగా ఉన్నా అని చెప్పిన. సరే సండే ఫ్రీ ఉన్నారు అంటే అస్సలు ఫ్రీ లేదు సార్, చాలా బిజీ అని చెప్పిన. సార్ ఏమన్నాడంటే, సరే నువ్వు ఎంత బిజీ ఉన్నా సరే సండే హాలిడే తీసుకో, మనం ఒక దగ్గరికి పోదామన్నాడు. ఎక్కడికి అంటే ఒక మీటింగ్ ఉంది, దానికి టికెట్ తీసుకున్నా నేను, ఖచ్చితంగా నువ్వు రావాలంటాడు. టికెట్ పైసలు వేస్ట్ అవుతాయి అని చెప్పేసి. సరే సార్ ఒక 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పిండు. సరే సార్కు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి, మాట పోతుంది అని చెప్పేసి, సరే సార్ నేను వస్తుంది అని చెప్పిన. ఆ రోజు ఒక ఫంక్షన్ కూడా ఉండే, ఫంక్షన్ ఉందని చెప్పి లీవ్ పెట్టిన. ఫంక్షన్కి పోయినాం. ఫంక్షన్ కాడ మా మేడంని విడిచిపెట్టి నేను ఒక సార్ చెప్పిన ప్లేస్కి వెళ్ళిన అన్నట్టు. సార్ వచ్చిండు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక దగ్గరికి తీసుకెళ్ళి కూర్చుని పెట్టిండు. అక్కడ టికెట్ లేదు, ఏం లేదు.
టికెట్ అని చెప్పి నాకు అబద్ధం చెప్పింది సార్, కానీ టికెట్ లేదు ఏం లేదు, చక్కగా తీసుకుపోయి హాల్లో కూర్చుని పెట్టిండు. అక్కడ ప్లాన్ రన్ అవుతుంది. ఇంత ముందుకు మనకు సార్ చెప్పిండు కదా, అదే ప్లాన్ అక్కడ చెప్తున్నారు. నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే ప్లాన్ చెప్పేది హిందీలో, నాకు హిందీ రాదు. కానీ నేను ఆ లాస్ట్ లోపల నాకు ఒకటి అర్థమైంది, ఈ బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, మనం పెట్టుబడి పెట్టేదైతే లేదు, డబ్బులు వస్తాయి. సార్ను తర్వాత అడిగితే సార్ దీంట్లో పెట్టుబడి పెట్టేదైతే ఏం లేదు కానీ డబ్బులు వస్తాయి, మనం చేసుకుంటే చాలా బాగుంటది అని చెప్పింది. సరే బాగుంది కదా అని చెప్పేసి నేను చేద్దాం తీ అని చెప్పేసి సార్ తోటి అన్నా. ఇంటికి వచ్చి మా మేడం తోటి డిస్కషన్ చేస్తే మా మేడం ఏమన్నది అంటే, ఇంతకుముందు చెప్పింది కదా మనకు 4 చేతులు ఉన్నాయి, 4 పనులు ఉన్నాయి, ఇంకో 5వ పని ఏడికెళ్ళి చేస్తామని అన్నది. అప్పుడు నేను కూడా ఆలోచన చేసిన, అరే రైట్ నాకు కూడా బిజీ ఉన్నా, మరి ఎట్లా మరి ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ శ్రీనివాస్ సార్ ఫోన్ చేసినాం. శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి, సార్ మరి మీ సిస్టర్ ఇట్లా అంటుంది, మరి ఎట్లా చేద్దాము అని చెప్పేసి అంటే, వాళ్ళ సిస్టర్ తోటి సార్ మాట్లాడిండు. మాట్లాడి ఏమన్నా అంటే, ఒకరోజు ఆధార్ కార్డు పంపిరా అని చెప్పేసి పంపించింది. చక్కగా 30,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకొని సలీం సార్ని తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. ఇంటికాడ ప్లాన్ చెప్పిండు. మా మేడంకు ప్లాన్ అయిన తర్వాత నిద్ర పడతలేదు. ఇక అప్పటిదాకా వద్దు అన్నది, ప్లాన్ అయిన తర్వాత చేస్తే గీస్తే ఇదే చేద్దామని చెప్పి పెట్టుకొని కూర్చుంది. సో అట్లా వెస్టీజ్ బిజినెస్ అయితే మా లైఫ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ చాలా స్టార్ట్ అయింది కదా, నేను అప్పుడు కూడా పార్ట్ టైమే చేస్తున్నా, టైం దొరికినప్పుడు అట్లా పోతున్నా. మా మేడమే కొంచెం అట్లా సపోర్ట్ చేసింది, బిజినెస్కి ఎక్కువ ముందుకు తీసుకెళ్ళింది. ఫస్ట్ మంత్ ఇట్లా చేస్తూ ఫస్ట్ మంత్ శాలరీ వెస్టీలకి వెళ్ళి ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే 2,400 రూపాయలు. చిన్న ఇన్కమా చాలా చిన్న ఇన్కమ్ కదా. నాకు అనిపించింది 2,400 అంటే నా జీతంలో సగం జీతం వచ్చింది. సో ఇట్లనే చేస్తుంటే పోతుంటే సెకండ్ మంత్ 4,600 రూపాయలు వెస్టీలో ఇన్కమ్, 4,600. 3వ నెల వచ్చేసరికి 14,000 రూపాయల ఇన్కమ్ తీసుకున్నానండి వెస్టీలో. నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో జాబ్ లో వచ్చే సాలరీ ఇక్కడ రిప్లేస్మెంట్ అవుతుంది కదా, నేను కూడా ఫుల్ టైం చేస్తా అని చెప్పేసి సార్ నేను కూడా ఫుల్ టైం చేస్తా అని చెప్పేసి అన్న. ఇంత లోపలనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఇంత ముందుకు సలీం సార్ చెప్పింది కదా ఢిల్లీ అని చెప్పేసి, ఆ ప్రోగ్రామ్ కు రమ్మని చెప్పేసి అన్నారు. కానీ నేను ఏం చెప్పిన అంటే, సార్ మీరైతే పోయి రండి, మీరు పోయి ఆ ప్రోగ్రామ్ చూసి రండి, నేను ఇక్కడ నాకు పని ఉంది, దీని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి నేను జాబ్ రిజైన్ చేసేస్తున్నా అని చెప్పేసి నేను సార్ వాళ్ళకి చెప్పిన. సార్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు రండి అని. నేను పోలేదు ఆ ప్రోగ్రామ్కు. ఆ ప్రోగ్రామ్ ఫ్యామిలీ రియూనియన్ 2017లో నాకు అవకాశం వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. సో అట్లా నాకు అవకాశాన్ని అయితే మిస్ చేసుకున్నా. శ్రీనివాస్ సార్ అక్కడికి వెళ్ళి అప్డేట్ చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం కాగానే, ఏమున్నది సార్ ఇట్లాంటి ప్రోగ్రామ్ మిస్ అయినావు అని చెప్పేసి. పోయినాక ఆయన చెప్పుతుంటే నాకు అనిపిస్తుంది, కళలలో ఊహిస్తున్నా నేను, సార్ ఇలా 7 లక్షలు వచ్చే వ్యక్తి అట, ఇట్లున్నాడు అట్లున్నాడు అని సార్ చెప్తా ఉన్నాడు. అరే నిజమా సార్, నేను కూడా మిస్ అయినా అని చెప్పి కొంచెం అనిపించింది నాకు. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా రన్ అయినటువంటి బిజినెస్ లో చెప్తే ఎవరు వినట్లేదు. వింటున్నారా? చెప్పగానే వాళ్ళని వస్తారా? రారు కదా. రిలేషన్లో చెప్తే అందరూ రివర్స్ మొదలు పెట్టారు. ఏమో పనికిరాంది ఏమో ఎత్తుకొచ్చినవేంద్ర జాబ్ ఇచ్చిపెట్టి అని చెప్పేసి నన్నే రివర్స్ మొదలు పెట్టారు. లాస్ట్కి ఏమన్నారు అంటే, అదే రిలేషన్స్ అందరు కలిసి ఏమన్నారు కొన్ని రోజుల తర్వాత అంటే, వీడి పిచ్చోడు అయిపోయిండు, సబ్బులు పెట్టుకొని విరుగుతున్నాడు, రోడ్ల పొండే వాడు తిరుగుతున్నాడు, వీడు షిప్ప పట్టుకొని అడుక్కుంటానికి మా ఇంటి ముంగడికి వస్తామని కూడా అన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా అన్నారు. కొంతమంది దగ్గరికి వెస్టీజ్ ప్లాన్ చెప్పడానికి పోతే ఏమన్నారంటే, అయ్యా బాబు నువ్వు నీ కంపెనీ 2 ఏళ్ల తర్వాత రా నా దగ్గరికి, ఉంటే అప్పుడు చూద్దామన్నారు. ఓకే, సో అట్లాంటి టైం లోపల కూడా నేను ఒకటే ఆలోచన చేసిన, నాకు నమ్మకం పెరిగింది. ఎక్కడ నమ్మకం పెరిగింది అంటే, ఒక విషయంలో నమ్మకం పెరిగింది నాకు. దానికంటే ముందు సార్ నాకు బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. నేను సలీం సార్ తోటి కూర్చున్నా. నేను సార్ మన బిజినెస్ అప్ అండ్ డౌన్ అయితే ఎవరు గుర్తొస్తారు మనకు? ఫస్ట్ ఎవరు? పక్కా. నేను కూడా అదే పని చేసిన. అప్లైన్ దగ్గర పోయి, సార్ నా నుంచి బిజినెస్ అవుతుందా కాదా, ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు, మరి ఈ బిజినెస్ నేను చేస్తానా చేయనా అని చెప్పి సార్ని అడిగితే సార్ ఏమన్నారంటే, అంతలోనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది గోక్రౌన్ అని చెప్పేసి, సార్ ఈ ప్రోగ్రామ్ మనం పోయి వచ్చిన తర్వాత నువ్వు చెప్పు బిజినెస్ గురించి అన్నాడు. సార్ దీనిలో నాకు పైసలు ఫస్ట్ రావాలి, నాకు పైసలు వస్తలేవు,
నీకు పైసలు వచ్చిన తర్వాత నేను పోతా, నేను వస్తా తీయని నేను, నువ్వు వస్తే పైసలు వస్తాయని సార్. హాఫ్ అన్ అవర్ మధ్యలో డిస్కషన్ అయింది. మా మేడం చూసి అన్న వస్తాడు నేను పంపిస్తా పో అని చెప్పింది. పైసలు ఎడికలు చేస్తావు అని చెప్పేసి అంటే వాళ్ళ దోస్తు దగ్గర 20,000 రూపాయలు 3 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి తీసుకొచ్చి నన్ను గోకురౌండ్ మీటింగ్ పంపించింది. గోకురౌండ్ మీటింగ్ పోయినా ఫస్ట్ డే మొత్తం హిందీ, రెండో రోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా నాకు ఏం అర్థం కాలేదు. సార్ రమ్మన్నాడు, కూర్చున్నా, బస్ అంతే అయిపోయింది. రెండో రోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇట్లనే స్టేజ్ మీద అన్ని కుర్చీలేసి కూర్చుని పెట్టి మాట్లాడుతున్నాడు. అందులో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే నేను ఇంత ముందుకు వెస్టీజ్లకు రాకముందుకు ఒక కంపెనీలో 12,000కు అకౌంటెంట్గా పనిచేసిన అని చెప్పింది. ఇప్పుడు ఎంత వస్తుంది వెస్టీజ్లో అంటే 4 లక్షలు అన్నాడు. రియల్గా నాకు అప్పటిదాకా ప్రోగ్రామ్ ఏం అర్థం కాలేదు. ఆ 12,000 రూపాయల వ్యక్తి నేను సేమ్, ఎందుకంటే ఆయన జీతం నా జీతం సేమ్, అవునా కాదా? దగ్గర పోలికలు బిరాన గుంజుకుంటాయా లేదా? ఎస్ ఆర్ నో? సో నాకు కూడా అనిపించింది, అరే ఈయన 12,000, నాకు కూడా గదే 12,000 13,000 వస్తున్నాయి కదా. ఈయన ఈరోజు 4 లక్షలు సంపాదిస్తున్నట్ట. వెస్టీజ్లో నిలబడితే నేను కూడా నేను కూడా సంపాదిస్తానని ఆ రోజు ఒక డిసిషన్ తీసుకొని వచ్చిన. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయినా. నేను మా భార్యకి చెప్పిన ఒకటే విషయం, చేస్తే వెస్టీజ్ చేస్తా, సక్సెస్ అంటూ ఉంటే వెస్టీజ్లో సక్సెస్ అవుతా, లేకపోతే చచ్చిపోతాను. తర్వాత చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నువ్వు పార్ట్ టైం బిజినెస్ చేయాలంటే నేను పార్ట్ టైం ఫుల్ టైమే వెస్టీజ్ చేస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పని చేయడం స్టార్ట్ చేసిన. చేస్తూ చాలా మంది ఎస్ అన్నారు, నో అన్నారు, ఎవరు ఎన్ని మాటలు అన్నా మేము చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు చూడండి వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్కి అచీవ్మెంట్ అయిపోయినాం. లగ్జరీ కార్ తీసుకున్నాం. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ కూడా లేకుండే, కొన్ని రోజుల తర్వాత సెకండ్ హ్యాండ్ బైక్ మీద తిరిగినాం. కానీ ఇప్పటికి కూడా నా దగ్గర బైక్ లేదు. బైక్ షోరూమ్ నాకు ఎట్లుంటుందో కూడా తెలియదు, కానీ 2 కార్లు తీసుకున్నానండి వెస్టీజ్ నుంచి. ఒక కారు ఇక్కడనే ఉంది 70 లక్షల కారు, ఇంకా నంబర్ ప్లేట్ కూడా రాలేదు. ఫ్యాన్సీ నంబర్ కోసం వెయిట్ చేస్తున్నా. టీఆర్ నంబర్ ఎల్లో ప్లేట్ ఉంటుంది, అది నా కారే, మీరు పోయి చూసుకోవచ్చు. 70 లక్షల కారులో విజయవాడకు వచ్చిన. అంతకుముందు కూడా విజయవాడకు ఎప్పుడు రాలే నేను. వెస్టీజ్లోకి వచ్చినాకనే ఇది 3వసారి. వెస్టీజ్ నేను 3వసారి విజయవాడకు తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందుకు హైదరాబాద్ కూడా తెలియదు, కానీ ఈరోజు ప్రపంచం అంతా తిరిగి వస్తున్న 5 దేశాలలో నేను వెస్టీజ్ నుంచి ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చిన. 5 దేశాలు వెస్టీజ్ త్రోల్నే. ఒకప్పుడు ఏమీ లేనటువంటి వ్యక్తి, పిల్లలు కూడా నార్మల్ స్కూల్లో చదువుతుండే, కానీ ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ఒకప్పుడు నార్మల్ చిన్న ఇల్లు ఉంటుండే మాది, ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు. ఆ ఇల్లు మొత్తం నాది కాదు, దాంట్లో సగం మాత్రమే నాది. ఆ ఇల్లు మొత్తం నాది కాదు, దాంట్లో సగం ఇంకో సగంలో మా బ్రదర్ ఉంటుండే. చిన్న రూమ్ లో ఒక 3 రూమ్లు ఉంటుండే. అట్లాంటి దాంట్లో ఈ రోజు 3 BHK ఫ్లాట్ తీసుకున్న 1.5 కోటి పెట్టి. ఇవన్నీ ఎక్కడి నుంచి సాధ్యమైనవి అంటే కేవలం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ తో కలిసి నేను జర్నీ చేయడం వల్ల నా జీవితం ఇంత మారింది. ఒకసారి ఆలోచన చేయండి. నాకు ఇట్లా మాట్లాడడం కూడా రాదు, వెస్టీజే నేర్పించింది, విన్నింగ్ టీమే నాకు ట్రైనింగ్ ఇచ్చింది అని చెప్తాను నేను 100%. నాకు ఒకప్పుడు మాటలు కూడా రావు, నేను అంత పెద్ద మాట్లాడుతుంది కూడా కాదు, ఎందుకంటే నేను జనాలతో తిరిగేటువంటి బిజినెస్ కాదు, పని కానే కాదు నాది. కానీ ఈరోజు ఇట్లా మాట్లాడడానికి కూడా విన్నింగ్ టీమే నాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఇంత మంచి జీవితం రావడానికి మెయిన్ రీజన్ ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయం ఎక్కడ వచ్చిందంటే ఇట్లాంటి చిన్న మీటింగ్లలో చాలా మీటింగ్లు విన్నా, కానీ నాకు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం రాలే నాకు. కానీ నేను ఎక్కడ తీసుకున్నా ఒక పెద్ద మీటింగ్. ఇప్పుడు మనకు 9, 10, 11 తారీఖు నాడు మన హైదరాబాద్ లో వస్తుంది అట్లాంటి మీటింగే. అట్లాంటి మీటింగ్ లో కూర్చుంటే నీకు డిసిషన్ తీసుకునేటువంటి ఆలోచన ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు అంటే నువ్వు ఇట్లాంటి దాంట్లో నీ బిజినెస్ పెరుగుతుండొచ్చు, కానీ పెరిగినటువంటి బిజినెస్ అది చేయాలన్నా, నిలబడి అక్కడ అట్లనే నిలబడాలి అన్నా, నువ్వు డిసిషన్ తీసుకోవాలన్నా పెద్ద మీటింగ్లు అటెండ్ చేయాలి. ఫ్యామిలీ రీయూనియన్ మీటింగ్ కనుక నువ్వు అటెండ్ చేస్తే నీ జీవితం 360 డిగ్రీలు 100% చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుండొచ్చు
డబ్బులు ఎక్కువ సార్, 5,000 రూపాయలు ఎక్కువ సార్ అని చెప్పేసి. నీ జీవితం కోసం నువ్వు 5,000 రూపాయల కోసం ఆలోచన చేస్తే నీ జీవితంలో ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు ఏదైతే పని చేయలేదో ఆ పని నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తే నీ జీవితంలో మార్పు స్టార్ట్ అవుతుంది. నేను విజయవాడకు రావాలి అనుకుంటే విజయవాడ తోవెంబడే రావాలి. నేను గుంటూరు తోవెంబడి ఏమంటే గుంటూరు పోవాలి అని నేను విజయవాడ తోవెంబడి వస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. నేను విజయవాడకే వస్తా, అవునా కాదా? ఎస్ సార్ నో? హలో, నేను గుంటూరుకు పోవాలనుకున్నా కానీ విజయవాడ రూట్ లో నేను వస్తున్నా. నేను గుంటూరు పోతానా? మరి నేను 5,000 కోసం నేను ఇప్పుడు ఆలోచన చేస్తున్నా, కానీ రేపు నేను ఫ్యూచర్ లో లక్షలు సంపాదించాలని ఆలోచన చేస్తున్నా. ఎట్లా సక్సెస్ అయితే ఒకసారి ఆలోచన చేయండి. అవుతుందా? నువ్వు ఈ రోజు 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. ఈ ఇన్వెస్ట్మెంట్ రాబోయేటువంటి రోజులలో ప్రతి నెల నీ ఇంట్లో నీ అకౌంట్ లో ప్రతి నెల 1,00,000 రూపాయలు వేయడానికి ఇదే పెద్ద మార్గం చూపిస్తుంది, రహదారిగా మారబోతుంది. సో అలాంటి ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ నీ దగ్గరలో ఉంది. ఒకప్పుడు మేము ఢిల్లీకి వెళ్తుండే 20,000 పెట్టుకొని 30,000 పెట్టుకొని ఢిల్లీకి వెళ్తుండే. కానీ ఈ రోజు మీకు చూడండి, జస్ట్ 200-300 కిలోమీటర్ల దూరంలో మీకు పక్కకే అయిపోయింది. తెలుగులో మళ్ళా మేము అక్కడ హిందీలో వినొస్తుండే, ఏమి వింటుంటేమో ఏమి వినకపోతుండేమో మాకైతే తెలియదు, కానీ వింటుండే. కానీ ఈ రోజు మీకు ప్రతి పాయింట్ తెలుగులో వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒక మంచి డిసిషన్ తీసుకోండి. మీ డిసిషనే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితానికి పునాది. నేను ఈ ఒక్క నిమిషంలో మీ జీవితం మారుతుందని చెప్పట్లేదు, కానీ ఈ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని 100% మారుస్తుంది. కాబట్టి ఈరోజు డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకోకపోతే ఇప్పుడు బుక్ చేసుకోండి. మీకు తెలియకపోతే మీ అప్లైని పట్టుకోండి, నన్ను ఆ ఫంక్షన్ నువ్వు ఎట్లనే వేసి తీసుకోపోవని. ఎందుకు అంటే నిన్ను నేను నమ్మి వచ్చిన నన్ను తీసుకుపోవా అని చెప్పేసి ఆయన మీద కూర్చోండి, ఆయనే తీసుకుపోతాడు. ఓకేనా? వెళ్దామా? మరి ఎంఆర్ఓ వెళ్దామా? టికెట్ బుక్ చేసుకుంటారా? పక్కా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్.